స్టార్ కృష్ణ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన నటుడు. ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన సూపర్ స్టార్గా ఎదిగారు. దాదాపు 5 దశాబ్దాలు తెలుగు చిత్ర పరిశ్రమకు విశేష సేవలు అందించారు. ప్రయోగాత్మక చిత్రాలతో డేరింగ్ అండ్ డాషింగ్ హీరో అనిపించుకున్నారు. సినిమాల్లో నటుడిగా సంపాదించిన డబ్బులను సినిమాల్లోనే పెట్టుబడిగా పెట్టిన అరుదైన నటులు కృష్ణ. హీరోగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా, స్టూడియో అధినేతగా చిత్రసీమకు బహుముఖ సేవలు అందించారు. కృష్ణ 1943 మే 31న గుంటూరు జిల్లా తెనాలి తాలూకా బుర్రిపాలెం అనే గ్రామంలో జన్మించారు. 2022 నవంబర్ 15న అనారోగ్యంతో కన్నుమూశారు. నేడు ఆయన జయంతి నేపథ్యంలో అభిమానులు, చిత్ర ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. కృష్ణ నటవారసుడు మహేష్ బాబు ఈ సందర్భంగా ఎమోషనల్ అయ్యారు. హ్యాపీ బర్త్డే నాన్న, నిన్ను చాలా మిస్ అవుతున్నాను, కానీ నా జ్ఞాపకాల్లో మీరు ఎప్పటికీ జీవించే ఉంటారు అని మహేష్ బాబు కామెంట్ చేశారు. మహేష్ ట్వీట్ వైరల్ అవుతోంది. ఇక మహేష్ బాబు తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. బాల్యం నుంచే మహేష్ బాబును నటుడిగా కృష్ణ ప్రోత్సహించారు. వీరిద్దరు కాంబినేషన్లో అనేక సినిమాలు వచ్చాయి. చైల్డ్ ఆర్టిస్ట్గా మహేష్ బాబు మల్టీస్టారర్స్ డ్యూయల్ రోల్స్ చేయడం విశేషం. రాజకుమారుడు చిత్రంతో పూర్తిస్థాయి హీరోగా మారిన మహేష్ బాబు టాలీవుడ్ టాప్ స్టార్స్లో ఒకరిగా ఎదిగారు. ఇక కృష్ణ గారు చిత్రసీమలో ఎన్నో రికార్డ్స్ సృష్టించారు. 1965 నుంచి 2009 వరకు 45 ఏళ్ల పాటు గ్యాప్ తీసుకోకుండా ఏకధాటిగా సినిమాలు చేసిన ఏకైక హీరో కృష్ణ. కెరియర్లో మొత్తం 55 మల్టీస్టారర్ సినిమాలు చేసిన రికార్డ్స్ సృష్టించారు. టాలీవుడ్ చరిత్రలో తొలి జేమ్స్ బాండ్ సినిమా చేసింది, కౌబాయ్గా కనిపించింది కృష్ణనే. 50 ఏళ్ల సినీ కెరియర్లో 100 మందికి పైగా దర్శకులతో పనిచేసిన ఏకైక హీరో కృష్ణ కావడం విశేషం. ఇక అత్యధిక డ్యూయల్ రోల్స్ చేసిన హీరోగా కూడా కృష్ణ పేరున రికార్డుంది. 1972లో కృష్ణ నటించిన 18 సినిమాలు రిలీజ్ అయ్యాయి. టాలీవుడ్లో ఒక ఏడాదిలో ఓ హీరో ఇన్ని సినిమాలు రిలీజ్ కావడం ఇప్పటి వరకు జరగలేదు. ఇలా ఎన్ని రికార్డులు తన ఖాతాలో వేసుకున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.